మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. తెలిసి తెలియని డ్రైవింగ్తో ప్రమాదాలకు కారణమవుతున్నారని చెప్పారు. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు కారణమైన వారికి 10 సంవత్సరాల వరకు శిక్ష పడేలా కఠిన చట్టాలున్నాయని అన్నారు. 18 సంవత్సరాలు నిండని పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. గతంలో మైనర్ డ్రైవింగ్తో పట్టుబడ్డ 300 వాహనాలు సీజ్ చేశారు. తల్లిదండ్రుల సమక్షంలో చలానాలు విధించి వాహనాలు విడుదల చేశారు. వల్ల వేరే వాళ్ళంతా డేటా ఉంటుంది. ఒకసారి నీ పేరు ఎంటర్ అయిందనుకో ఎఫ్ఐఆర్ వీటి కేసుల్లో పోతే వాళ్ళ యాక్సిడెంట్ వల్ల చిన్న కేసు కాదు, అది పెద్ద కేసు అవుతుంది. దానికి సెక్షన్ కూడా కల్పేబుల్ హోమిసైడ్ అంటారు, నాట్ అమౌంటింగ్ టు మర్డర్. మర్డర్ కాదు బట్ కల్పేబుల్ హోమిసైడ్. దానికి శిక్ష కూడా 10 సంవత్సరం ఉంటుంది. అది మీరు అందరూ ఆలోచించాలి, ఎందుకంటే చట్టం పైన కొంతమందికి అవగాహన ఉండదు. అందువల్ల ఇది చెప్తున్నాను, దానికి 10 సంవత్సరం శిక్ష ఉంటుంది. నిన్న మొన్న కూడా మన జిల్లాలో పార్ట్ 2లో ఇట్లే కేసులో 10 సంవత్సరం శిక్ష వచ్చింది. ఒక కేసులో 10 సంవత్సరం 10 years శిక్ష వచ్చింది ఇట్లైన కేసులో. సో మీరు కూడా అందరు ఆలోచించి చిన్న పిల్లలకి అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే మాత్రమే మీ బాబు మీ కొడుకు డ్రైవ్ చేసి అతనికి ఏమైనా అయితే అవుతుంది. బట్ ఎవరైనా ఆపోజిట్ ఉన్నారు, ఎవరైనా మంచిగా నడుస్తున్నారు, ప్యాసింజర్ ఉన్నారు, లేకపోతే మంచిగా బైక్ నడిపిస్తున్నారు, అతనికి కూడా దెబ్బ తిని అతను కూడా ఏమైనా అయి ఉండొచ్చు. మళ్ళీ అది సెకండ్ ఇష్యూ. ఇది కాకుండా మీరు ఇప్పుడు అందరు ప్రమాణం తీసుకోవాలి దట్ మీరు అందరు ఎవరికి మీ కొడుకుకి 18 years అయినప్పటి వరకు మీరు మీ బండి ఇవ్వరు. మీరు అందరు ఫస్ట్ ప్లెజ్ తీసుకోవాలి.